అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. పత్రికా మిత్రులకు అదేవిధంగా ముఖ్య కార్యకర్తలు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చిన 6 గ్యారెంటీల గురించి మాట్లాడడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఎందుకంటే ప్రజలు ఆ 6 గ్యారెంటీల మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే ఆ 6 గ్యారెంటీలు ఒక బోగస్లా అయినాయి. ఎందుకంటే మన శాసనసభ్యుడు రాజీ గారు ఇక్కడ లోకల్ ఆర్టీసీ వాళ్ళ ఫంక్షన్లో జరుగుతుంటే ఈ 6 గ్యారెంటీలో 90% పూర్తయిందని చెప్పిండు. నేను మనకు ఒకటి సూటి ప్రశ్న అడుగుతున్నా. మన నాగర్కర్నూలు నియోజకవర్గంలో ఏ గ్రామానికైనా వెళ్ళి మనం అడుగుదాం, గ్రామాలకు పోయి 6 గ్యారెంటీలు అన్నీ వస్తున్నాయని చెప్పి 90%. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసింది. ఎందుకంటే అధికారంలోకి వచ్చి దాదాపు 14 నెలలు కావస్తుంది. వాళ్ళ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్నే 6 గ్యారెంటీలు 600 అమలు చేస్తామని చెప్పారు. అందులో ఒక ఫ్రీ బస్ పాస్ తప్పితే ఏ ఒక్క గ్యారెంటీ అమలు లేదు. 6 గ్యారెంటీలో సబ్ కలిపి దాదాపు 13 ఉన్నాయి. ఆ గ్యారెంటీల్లో అక్కడక్కడ అరకొర 200 యూనిట్ల కరెంట్ ఒకటి, లేకపోతే 500 సిలిండర్లు నాకు ఇచ్చి అదుడుక ఒక 5% 10% అక్కడికి ఇస్తున్నారు. నేను ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా అక్కడ ఉన్న ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారిని అడగలుచుకున్నది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన హామీలు, ముఖ్యంగా 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారు? 14 నెలలు దాదాపు మనం ఒకటి మహాలక్ష్మి ఉంది, ఒక్కొక్కరికి 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అంటే 14 నెలలు అంటే దాదాపు ఒక 35,000 రూపాయలు. మన నాగర్కర్నూలు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ తీసుకుంటేనే దాదాపు 1,00,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వాళ్ళు ఓట్లు అడిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీకు వైట్ రేషన్ కార్డు ఉందా, లేకపోతే మీకు ఇంట్లో ఒక కారు ఉందా, అట్లాంటివి ఏమి అడగలేదు. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇంటికి పోయి 6 గ్యారెంటీలు పత్రాలు పంచారు. ఏమని? మేము అధికారంలో వచ్చినప్పుడే కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి. ఎక్కడ ఒకరికి ఇస్తాం ఒకరికి ఏమని ఎక్కడ చెప్పలేదు. కాబట్టి డిమాండ్ ఏంటంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళలకు కంపల్సరీ మహాలక్ష్మి ఇవ్వాల్సిందే. అదేవిధంగా సిలిండర్ 500 రూపాయలకు, అది కూడా ఎక్కడ అమలు అవ్వట్లేదు. 200 యూనిట్ కరెంటు, అది కూడా ఎక్కడ అమలు అవ్వట్లేదు. అదేవిధంగా ముఖ్యంగా రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసామని చెప్పారు. 2 లక్షలు ఏంది? ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది చెప్తారు మీకు 1,50,000 ఉన్న రుణమాఫీ కూడా కాలేదు చాలా మందికి. దాదాపు ఇంకొక 10 నుంచి 15 లక్షల రైతులు రుణమాఫీ కాలేదు. తక్షణమే వాళ్ళకి రుణమాఫీ చేయాలని కోరుకుంటున్నా. అదేవిధంగా మన కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు భరోసా భారతదేశంలో ఎక్కడ లేదు. ఆయన తీసుకొచ్చిన రైతు భరోసా నచ్చి మన కేంద్ర ప్రభుత్వం మోడీ దేశవ్యాప్తంగా రైతులకు భరోసా ఇచ్చిండు. ఆ ఇచ్చిన దానికి ఘనత మన కేసీఆర్ గారికి దక్కుతుంది. కాబట్టి రైతు భరోసా మొన్న 15,000 అని చెప్పారు, ఇప్పుడు 12,000 అంటున్నారు. 12,000 కాదు 15,000 దాదాపు ఇప్పుడు ఇస్తా అంటే పోయినసారి 2, ఇప్పుడు 15,000 అంటే దాదాపు 45,000 రూపాయల తక్షణమే మన రైతు అకౌంట్ వేయాలని చెప్పి నేను పార్టీని కోరుతున్నా. అదేవిధంగా కౌలు రైతులకు
12,000 రూపాయలు ఇస్తానని చెప్పిండు. భూమి లేని రైతులకు కూడా 10,000 రూపాయలు ఇస్తున్నాడు. ఇట్లా ఎందుకంటే చాలామంది ప్రజలు అరే మాకు మార్పు తీసుకురామని చెప్పిండు, తీసుకొచ్చారు. పార్టీ మారింది, శాసనసభ్యుడు మారింది, కానీ ప్రజలు మాత్రం ఎట్లాంటి మార్పు కాలేదు. అదేవిధంగా ముఖ్యంగా యువత పాపం వాళ్ళు ఎంతో ఆశపడినారు. ఎందుకంటే వీళ్ళు యువగర్జన పెట్టి ఉద్యోగం వచ్చే వరకు ఉద్యోగం లేని వాళ్ళకు ప్రతి నెల 4,000 రూపాయల ఇస్తామని చెప్పారు. అది లేదు. మళ్ళీ ప్రతి సంవత్సరం 2 లక్షల రూపాయల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. అది లేదు. అంటే పోయిన సంవత్సరం 2 లక్షలు, మనకు రాబోయే సంవత్సరం 2 లక్షలు, దాదాపు వాళ్ళు 4 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా యువతకు పెద్ద చదువులు చదువుకోనికే 5 లక్షల రూపాయలు కార్డు ఇస్తామని చెప్పారు. అది ఉడకలేదు. అదేవిధంగా వికలాంగులకు 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేది, దాన్ని 6,000 చేస్తామని చెప్పారు. అది లేదు. వృద్ధ మహిళలకు గతంలో బీఆర్ఎస్ 2,000 ఇస్తుంటే వీళ్ళు దానికి ఒక 1,000 రూపాయలు చేసి మేము 4,000 రూపాయలు ఇస్తామని చెప్పాము. వీళ్ళు పెట్టిన 6 గ్యారెంటీల మ్యాక్సిమం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన దాంట్లో మేము ఇస్తే ఎంత ఇస్తామంటే వాళ్ళు దానికి ఒక 1,000-2,000 యాడ్ చేసి ఇది చేసిన తప్పితే వాళ్ళు కొత్తగా చేసింది ఏం లేదు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు త్వరగా అమలు చేసి ప్రజలను ఆదుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలా వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పారు. దాదాపు సంవత్సరం అయింది. ప్రతి సంవత్సరము 1,00,000 ఇల్లు ఇస్తామని చెప్పారు. అది కూడా ఇవ్వలేదు. అదేవిధంగా చేయూత ముసలి వాళ్ళకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అది కూడా ఇవ్వలేదు. అదేవిధంగా మీరు చూడవచ్చు, ఇక్కడ ఎలక్షన్స్ ముందర ఇట్లా 6 గ్యారెంటీలది ఇందులో ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ మంత్రి గారు, స్థానిక శాసనసభ్యుడు సైన్ చేసి ఇచ్చారు, సిగ్నేచర్ చేసి ఈ గ్యారెంటీలకు మేము అభయాస్తామని చెప్పేసి. అంటే దాదాపు ఇది ఒక సిగ్నేచర్ అంటే అంతే కదా. ఇది వాళ్ళు ఇట్లా ఇచ్చారు. వీళ్ళు 6 గ్యారెంటీలు కాకుండా వాళ్ళ మేనిఫెస్టో దాదాపు అందులో 66 ఉన్నాయి. ఆ మేనిఫెస్టో మనం 66 గురించి ఫస్ట్ అడగట్లేదు, ముఖ్యంగా ఈ 6 గ్యారెంటీల గురించి మేజర్గా అడుగుతున్నాం. ఇప్పుడు మన దాదాపు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ పోయిన 28/12/23 డిసెంబర్లో అభయస్థమని చెప్పేసి ఒక సర్వే చేసింది. అంటే ఇంటింటికి పోయి ప్రతి ఒక్కరు పోయి దరఖాస్తు స్వీకరించారు. ఏమని అలా పేరు, స్త్రీ పురుషులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇతరులు, పుట్టిన తేదీ, ఆధార్ కార్డు, రేషన్ కార్డు నెంబర్, మొబైల్ నెంబర్, వృత్తి, మళ్ళీ కుటుంబ సభ్యుల వివరాలు, అదేవిధంగా చిరునామా. అందులో ఎవరికి మహాలక్ష్మి గ్రూప్ కావాలన్నా, లేకపోతే 500 సిలిండర్కి ఎవరు కావాలి, దాని తర్వాత రైతు భరోసా పథకం, కౌలు రైత, పట్టాదారు పాస్ పుస్తకం నెంబరు, సాగు చేస్తున్న భూమి విస్తరణ, అదేవిధంగా వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు, ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయా లేవా, అందులో మన అమరవీరులకు, తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళకు, అదేవిధంగా గృహజ్యోతి పథకం, మళ్ళా చేయూత పథకం, ఇలా వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు అందరికీ ప్రతి ఇంటింటికి పోయి సర్వే చేసి అందులో మళ్ళా వాళ్ళకు ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు జతపరచమని చెప్పి ఒకటి ఇచ్చారు. ఇదంతా చేసిన తర్వాత ప్రతి కుటుంబానికి ఒక రసీదు ఇచ్చారు, ఒక అధికారి ఇచ్చారు. ఆల్రెడీ ఒకసారి సర్వే అయిపోయింది. ఇందులో బీసీలో కూడా వచ్చింది. మొన్న కొత్తగా బీసీలో మళ్ళీ ఒకటి సర్వే అని చెప్పారు. అవసరమా? ఆల్రెడీ మీకు ఉంది, డేటా ఉంది. ఇది ఓన్లీ పార్టీ కాలయాపన చేస్తుంది తప్పితే ప్రజలను అంటే ఒక నెల గడుచుకుంటూ పోతే మర్చిపోతారు. ఒక నెల లేట్ అయితే 1 నెల పెన్షన్ లేట్ ఇవ్వచ్చు, ఇట్లా మర్చిపోతారు. అది తప్పితే ఇంకొకటి ఎక్కడ లేదు. ఈరోజు కూడా
చెప్తున్నారు ఏదో అవి చేస్తాం ఇవి చేస్తామని పేపర్లకు వాళ్ళు ప్రకటన తప్పితే ఎక్కడ అభివృద్ధి మాత్రం ఎక్కడ లేదని చెప్పి చెప్తున్నాను నేను. అదేవిధంగా ఈ 6 గ్యారంటీలు అదేవిధంగా ఈ అభయస్థము తక్షణమే ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు కానీ లేకపోతే ఎమ్మెల్సీ వాళ్ళు త్వరగా ప్రతి ఒక్కరికి అందేటట్టు చూడాలని చెప్పి, లేకపోతే ఏ విధంగా తెలంగాణ కోసం మేము పోరాడి తీసుకొచ్చినామో రాబోయే రోజుల్లో ప్రజలకు అండగా ఉండి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తీసుకుపోయి వచ్చేటట్లు చూస్తామని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.